ఇక గుంటూరు జిల్లాలో ఓ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. తమ బాబును రక్షించాలని కోరుతున్నారు తల్లిదండ్రులు. చిన్నారి హితైష స్పైనర్ మస్కులర్ ఆట్రోపీ అనే అరుదైన వ్యాధితో పాప బాధపడుతుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆంజనేయులు చెప్పారు. ఈ వ్యాధిని బెంగళూరులోని హాస్పిటల్ వైద్యులు పరీక్షించి వ్యాధిని నిర్ధారణ చేశారని తెలిపారు. ఈ వ్యాధికి 16 కోట్ల రూపాయల వ్యయమవుతుందని చెప్పారు. తల్లిదండ్రులు ఈ వ్యాధి నుండి తమ పాపను కాపాడుకునేందుకు దాతలు సహకరించాలని వేడుకున్నారు. చేసినా ఏ రకమైన రెస్పాన్స్ రాకపోవటం వల్ల వాళ్ళు బెంగళూరులో ఉన్నటువంటి బాపిస్ట్ హాస్పిటల్కి ఒక శాంపిల్ పంపించి 40 రోజుల తర్వాత అక్కడ రిపోర్ట్ పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఆ ఇంజక్షన్లు ఎక్కడ తయారు చేయబడవు, ఓన్లీ అమెరికాలో తయారు చేస్తారు. ఆ అమెరికాలో తయారు చేసిన ఇంజక్షను $2.1 మిలియన్ అవుద్ది. అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం 16 కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది. అది చేస్తేనే ఆ అమ్మాయి జీవితం బాగుపడుద్ది. ఇంత ఖర్చు పెట్టి చేసే అవకాశం అయితే వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేది, అందరినీ మన పంపమని అడిగేది ఏమిటి అంటే దయచేసి బ్యాంక్ అకౌంటు ప్లస్ ఆ హాస్పిటల్ యొక్క పేరు కూడా మీ అందరూ పంపుతారు. అందరికీ ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా సమన్వయంగా నమస్కరిస్తూ వాళ్ళందరూ కూడా పంపాలని, ఆ అమ్మాయి యొక్క ప్రాణం రక్షించాలని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. కానీ ఇంత 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ చేయించే ఆర్థిక స్తోమత మాకు లేదు. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. మా పాప బాగుండాలి, తన లైఫ్లో అంత ఆరోగ్యంగా ఉండాలి అంటే మాకు ఉంది సొల్యూషన్ వచ్చేసి ఆ జోల్జెన్స్మా జీన్ థెరపీ ట్రీట్మెంట్ చేయించాలి. సో మా ఆర్థిక స్తోమతి అంత సరిపోదు తనకు చేయించడానికి. సో ప్రజల వైపు వచ్చాము. ప్రజలందరూ దయచూపి మా అమ్మాయికి ఆర్థిక సహాయం చేసి తన ట్రీట్మెంట్